Hello everyone, welcome back to Plan Your Trades, price action and data breakdown analysis for 24th October అంటే ఫ్రైడే కోసం. సో ఒకసారి క్విక్గా రేపటి అనాలిసిస్ చూసే కంటే ముందు ఈ రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్ అయితే చూద్దాం. సో దాని తర్వాత ఒకసారి మళ్ళీ ఈ డేటా అనాలిసిస్ అయితే చూద్దాం. యా, దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్ అండ్ ఎగ్జిస్టింగ్ అనాలిసిస్ అంటే ఈ రోజు కోసం మన అనాలిసిస్ ఎలా ఉండింది అంటే 2 days బ్యాక్. ఎనీవే మనకి దివాళీ రోజు ముహూర్త్ ట్రేడింగ్ ఏదైతే ఉండిందో దానికోసం మనం ఎక్కువగా ప్రెడిక్ట్ అయితే చేయలేదు, బికాజ్ అది జరిగే 1 hour లో అంత గొప్ప పొజిషన్స్ అయితే బిల్డ్ అవ్వు, అది సెంటిమెంట్ కోసం డ్రైవ్ చేస్తారు కాబట్టి. సో వి డింట్ గివ్ మచ్ ప్రయారిటీ టు ఇట్. దాని తర్వాత ఏం జరుగుతుందో కూడా సేమ్ వ్యూ అదే పోస్ట్ చేస్తుంటే మనం టెలిగ్రామ్ లో కూడా లెట్స్. సో యా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ప్రైస్ అనేది మనకి ఎలాంటి వ్యూ ఉండింది అంటే మెయిన్గా మనకి ఇది ఫ్లాగ్ అండ్ పోల్ లాగా ఒక ఫార్మేషన్ అయితే ఉండింది. ఈ ఫ్లాగ్ అండ్ పోల్ ఫార్మేషన్ ఉండింది. అట్ ద సేమ్ టైం మనం ఈ ఫ్లాగ్ ని పోల్ ని ఇలా కన్సిడర్ చేసుకోవాలంటే ప్రీవియస్ స్వింగ్ ఏదైతే ఉందో ఆ స్వింగ్ నుంచి అయితే తీసుకోవచ్చు. సో ఇలా తీసుకుంటే, సో మీరు ఇలా టార్గెట్ అయితే చూడండి, ఈ వేలు ఇక్కడ నుంచి కానీ ఈ టార్గెట్స్ అయితే బిల్డ్ చేసి పెట్టుకుందాం. అండ్ ఫస్ట్ ఏంటి, ఏదైతే డెప్త్ ఉందో దాంట్లో 0.5% టార్గెట్ కూడా. అండ్ మీరు సో ఆ వేలో అయితే మనం డిస్కస్ చేసి పెట్టుకున్నాం. అండ్ ప్రైస్ చూస్తే మీకు ఈజీగా ఎలా అంటే ఇది గ్లోబల్ మార్కెట్ న్యూస్ వల్ల కావచ్చు, ఆర్ మన ఎఫ్ఐఎస్ మన గిఫ్ట్ నిఫ్టీని బిల్డ్ చేసిన పొజిషన్స్ వల్ల కావచ్చు. మనకు ఆ డేటా లేదు బికాజ్ నిన్న హాలిడే మొన్న హాలిడే కాబట్టి. సో వాటి వల్ల గ్లోబల్ న్యూస్ వల్ల గ్యాప్ అప్ అయితే అయింది. అండ్ అట్ ద సేమ్ టైం చూస్తే మనం ఏదైతే రెసిస్టెన్స్ జోన్ పర్ఫెక్ట్ గా పెట్టుకున్నామో అక్కడ నుంచి ఫాల్ అయితే అయింది. అండ్ మీరు సేమ్ మీకు ఎగ్జాక్ట్ గా తెలియాలంటే ఆ లెవెల్స్ అనేవి ఎందుకు అలా వస్తున్నాయి, ఎందుకు ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ అవుతున్నాయి అంటే మల్టిపుల్ సినారియోస్ అన్నమాట. ఒకటి హయ్యర్ టైం ఫ్రేమ్స్ నుంచి వచ్చే రెసిస్టెన్స్ లెవెల్స్ కావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం ఏదైతే ఫిబొనాచి డ్రా చేసుకుంటున్నామో ఆ లెవెల్స్ కావచ్చు, అండ్ డేటా యొక్క ఇంటెన్సిటీ లెవెల్స్ కూడా ఉంటుంది. సో ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి లెవెల్స్ అయితే మార్క్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ లెవెల్స్ కి అనేది ఎవ్రీడే రెస్పెక్ట్ అయితే ఇస్తుంది. అండ్ ఈ ఛానల్స్ నుంచి వచ్చే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ కూడా కావచ్చు. ఇలా మల్టిపుల్ థింగ్స్ ని ఫ్యాక్టర్ చేసి అక్కడి నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాం. సో మీకు క్విక్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనం బేరీ సైడ్ అంత వ్యూ లేకుండా సేమ్ వే బై బికాజ్ డౌ థియరీ వైలేషన్ అనేది జరగలేదు. అండ్ మనం ఎక్స్పెక్టేషన్స్ కూడా బుల్లి సైడ్ ఉండే బికాజ్ మిగతా ఫ్యాక్టర్స్ అన్ని కూడా అట్ సైడే చూపిస్తుంటాయి కాబట్టి. నెక్స్ట్ థింగ్, సో ఒకరోజు మీకు క్విక్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఐ డోంట్ టు టేక్ టూ మచ్ టైమ్ ఆన్ ఇట్. సో ఆ రోజు డిస్కస్ చేసుకున్న లెవెల్ ఇది. కిందికి వచ్చినాక కూడా మనకి ఈ లెవెల్ క్లియర్ అవ్వలేదు అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత ఎగ్జాక్ట్ గా సపోర్ట్ తీసుకొని ఇక్కడికైతే పొజిషన్ వెళ్ళింది. అండ్ ఆ లెవెల్ కి ఎందుకు రెస్పెక్ట్ ఇస్తుంది అంటే ఇక్కడ ఇంకొక సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఛానల్ డ్రా చేయడం పర్ఫెక్ట్ అవ్వండి అని చెప్తున్నాం కదా. సో స్టిల్ ఇది గ్యాప్ అవ్వగానే ఏం చేయాలని మెసేజ్ చేస్తున్నారు. నిజంగా ఏం చేయాలి అంటే అలా కాల్స్ ఇవ్వకూడదు. ఎండ్ ఆఫ్ ద డే మీరు మీ ఓన్ గా ఎప్పుడైతే ప్రిపేర్ అవుతారో యూ నీ నాట్ టు డిపెండ్ ఆన్ ఎనీ అదర్ పర్సన్. సో చూడండి పర్ఫెక్ట్ గా ఏం జరిగింది అనేది. సో ఒక ఛానల్స్ డ్రా చేయడం వల్ల ఎంత పర్ఫెక్ట్ ఉంటుందో చూడండి. అండ్ ఈ ఛానల్ డ్రా చేస్తే సరిపోద్దా, ట్రైడ్ తీసుకోక్కర్లేదు అంటే దాన్ని కూడా గేజ్ చేయాలి. అంటే ఈ ప్రైస్ యాక్షన్ అనేది ఆర్ట్ అండి. సో ఇదే కరెక్టా అంటే ఎవరైనా ఇదే కరెక్టా అంటే నేను కరెక్ట్ అని చెప్పాను. బికాజ్ నాకు తెలిసినవే, నేను బ్యాక్ టెస్ట్ చేస్తున్నదే ఇది కాబట్టి నేను ఎక్కువగా దీనిపైన డిపెండ్ అవుతాను అనమాట. సో అండ్ మీకు చెప్పడం కూడా అదే చెప్తాను. ఓకే, అండ్ ట్రేడ్ తీసుకునేవి ఎలా ఉంటది అంటే సపోజ్ మనకి ఏదైతే రెసిస్టెన్స్ జోన్ అనుకున్నామో రెసిస్టెన్స్ జోనే ఉంది. అండ్ నెక్స్ట్ టైం రీటెస్ట్ చేసింది, ఈ హై బ్రేక్అవుట్ చేయలేకపోయింది. దాని తర్వాత మీరు ఒక చూడండి 5 minutes లోకి వెళ్ళి చూసినా ఎక్కడ చూసినా కూడా లెట్ మీ ఓపెన్ ఇన్ 5 minutes. ఎవరైతే స్వింగ్ ట్రేడ్ చేస్తారో ఎక్కువ 5 minutes యూజ్ చేస్తారో నేను పర్సనల్ గా సజెస్ట్ చేయను, నేను కూడా 5 minutes లో చేయను. బట్ ఎంట్రీ కోసం నేను అప్పుడప్పుడు 5 minutes కి వెళ్తాను. సో ఈ లెవెల్ చూడండి పర్ఫెక్ట్ గా ఈ లెవెల్ తర్వాత బ్రేక్ డౌన్ అయినప్పుడు కూడా మనం తీసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ ఒక సెటప్ కనిపిస్తుంది. అంటే జనరల్ గా మనం చార్ట్ ప్యాటర్న్స్ మాట్లాడుకుంటాం కదా. చార్ట్ ప్యాటర్న్స్ ఏమంటారు, చార్ట్ ప్యాటర్న్స్ ఇప్పుడు వర్క్ అవ్వవు దాంట్లో లేదు అంటారు కదా. మనం బేసిక్స్ మర్చిపోతాం బేసిక్ గా. సో ఇప్పుడు చూడండి క్విక్ గా మనకి డబుల్ టాప్ ఫామ్ అయింది. మనం మెయిన్ గా చూడాలి డబుల్ టాప్ తర్వాత డబుల్ టాప్ కన్ఫర్మేషన్ ఏంటి అంటే మనం ఎక్కువగా ఆర్ఎస్ఐ మీద చూస్తాం. సో ఆర్ఎస్ఐ ఎలా ఉండింది ఒకసారి చూద్దాం. మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో యా, సో ఇక్కడ నేను లెట్ మీ నేను 5 minutes లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే మిమ్మల్ని 5 minutes లో ట్రేడ్ చేయమని కాదు, మీకు ఒక
క్రైటీరియా చెప్తున్నాను దాన్ని ఎలా చూడాలని చెప్పేసి. సో డైవర్జెన్స్ చూడండి. సో ప్రైస్ ఎప్పుడైనా స్పాట్ లో హైయర్ హైస్ చేస్తుంటది, బట్ ఇక్కడ క్వైట్ ఆపోజిట్ గా సినారియో అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే బుల్స్ స్ట్రెంత్ లేదు అని అనమాట. ఓకే, ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. సో నా ఇప్పుడు మీరు క్విక్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఒక 100 చేస్తే మీకు చాలా కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది. ఓకే, 5 మినిట్స్ లో ట్రేడ్ వచ్చింది, బట్ స్టిల్ ఫియర్ ఉంది, 5 మినిట్స్ లో ట్రేడ్ తీసుకోవాలా వద్దా అనుకుంటే ఇక్కడ లో చూడండి, ఈ లో బ్రేక్ డౌన్ అయింది, దాని తర్వాత చూడండి ప్రైస్ ఎంత డిసైసివ్ వెళ్ళిందో. ఓకే, సో లైవ్ మార్కెట్ లో ఏంటంటే ఇది ఇలానే జరుగుతుంది అలానే ఉంటుందా కాదు, మనం ఎప్పుడైతే 100 ఎగ్జాంపుల్స్ చేసి ఉంటామో, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మన ఇంట్లో వాట్ వి కాల్ మనం ఒకే పనిని మనం మల్టిపుల్ టైమ్స్ చేయడం వల్ల, సపోజ్ మనకి కీబోర్డ్ ఉంటుంది, కీబోర్డ్ ఎలా ప్రాక్టీస్ చేస్తాం స్టార్టింగ్ లో. సో ఆ టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ నుంచి చేస్తాం, తర్వాత టైపింగ్ ట్యూటర్స్ వచ్చినాయి. మనం మల్టిపుల్ టైమ్స్ అంటే ఒక 30 days చేయడం వల్ల లైఫ్ లాంగ్ మనం ఏం చేస్తాం, మనం టైప్ అంటే మనం కీస్ ని చూడకుండానే టైప్ చేయగలుగుతాం. సేమ్ వే మీరు ఒక 100 ఎగ్జాంపుల్స్ 200 ఎగ్జాంపుల్స్ సేమ్ సెటప్ పైన మీరు హోంవర్క్ చేసి ఉంటే ఈ రోజు ఈ ట్రేడ్ పర్ఫెక్ట్ గా తీసుకునేవాళ్ళు. సో అంటే ఎవరైతే పోస్ట్ మార్కెట్ అనలైజ్ చేయమని చెప్తున్నారో, సో వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను. అండ్ జనరల్ పోస్ట్ మార్కెట్ పైన ఇంత టైం స్పెండ్ చేయాలనుకోను, బికాజ్ వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది, ఎవరైతే రేపటి అనాలిసిస్ తక్కువ అవుతుంది కాబట్టి. బట్ స్టిల్ ఎందుకు చేస్తున్నా అంటే వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి. కానీ నిజంగా చూడండి, ఆలోచించండి, ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కూడా, ఇది స్టాప్ లాస్ పెట్టుకున్నా ఆర్ ఈ ఏరియా స్టాప్ లాస్ పెట్టుకున్నా కూడా, స్టాప్ లాస్ జనరల్ గా ఇక్కడ ఎక్కువ వస్తుంది. కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా, మీరు అట్లీస్ట్ ఈ లో వరకు తీసుకున్నా ఆర్ ఈ లో వరకు తీసుకున్నా కూడా, ఇక్కడ వరకు తీసుకున్నా కూడా చూడండి, ఈ గ్యాప్ వరకు తీసుకున్నా కూడా 1:3 అనేది పిక్ వచ్చింది. 1:3లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, నియర్లీ 150 పాయింట్స్. ఇమాజిన్. సో ఇన్ కేస్ ఈ ఎంట్రీ మిస్ అయింది, గ్యాప్ డౌన్ అయింది, తర్వాత చూడండి రీటెస్ట్ అయింది, ఇక్కడ రీటెస్ట్ లో కూడా ఎవరైనా తీసుకున్నా కూడా, నేను సజెస్ట్ చేయట్లేదు ఇది తీసుకోమని చెప్పి, బట్ మీకు సినారియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీరు ప్రాక్టీస్ చేస్తున్నాను. 1:1.5 జనరల్ గా ప్రొఫెషనల్ అంటే మెయిన్ గా చాలా మంది ట్రేడర్స్ 1.1 1:2 దొరికితే దాన్ని చాలా గొప్పగా భావిస్తారు. బట్ మీరు అనాలిసిస్ లో పర్ఫెక్ట్ ఉంటే మీరు 1:5 1:6 1:3 1:2 అనేది వెరీ కామన్ అయిపోతుంది మీకు. ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. అప్పుడే మనం పర్ఫెక్ట్ గా మన వాట్ వి కాల్ ప్రైస్ యాక్షన్ లో పర్ఫెక్ట్ అవుతాం. అండ్ మల్టిపుల్ సినారియోస్, మీరు ఈఎంఎస్ చెక్ చేయండి, ఎంఎస్సిడి చూడండి, ఆర్ఎస్ఐ చూడండి, బొలింజర్ బ్యాండ్ చూడండి, ఏదో ఒక సెటప్ కి అంటే మీరు ఏదో ఒక టూల్ కి పర్ఫెక్ట్ అవ్వండి, ఆర్ కంప్లీట్ ఓపెన్ ప్రైస్ యాక్షన్ అయినా చూసి మనం గేజ్ చేసుకోవాలి. క్యాండిల్ బై క్యాండిల్ చూసి 15 minutes క్యాండిల్ లో డబుల్ టాప్ ఫామ్ అయింది, 5 minutes లో ఇంకా ఎక్కువ డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి డైవర్జెన్సెస్ ఉన్నాయా లేదా, అక్కడ నుంచి ఎలియట్ వేవ్ వస్తుందా లేదా, సో దట్ థర్డ్ వేవ్ ఎంత ఫాస్ట్ గా ఉంటుంది, అది ఏబీసీ అయితే సి వేవ్ ఎలా ఉంటుంది, బి వేవ్ ఎలా ఉంటుంది, ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడం వల్ల మీకు చాలా మంచి గ్రిప్ వస్తుంది ప్రైస్ యాక్షన్ పైన. అండ్ నిజంగా మీకు ఎవరికైనా హెల్ప్ కావాలంటే కూడా అట్లీస్ట్ మీరు ఒక 75% దాన్ని క్రాక్ చేసి, ఇవి నేను కరెక్టే చేస్తున్నాను రివ్యూ మాకు షేర్ చేసినా కూడా మా టీంలో ఎవరో ఒకరు రివ్యూ చేసి మళ్ళీ మీకైతే షేర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ రకంగా అయితే ప్లాన్ చేసుకోండి. సో యా, దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్. సో బేసిక్గా నేను ఎవరైతే ఫ్రెష్గా చూస్తున్నారో, నేను లాస్ట్ 3 days డేటా కంపేర్ చేసి చూస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం ఈ రోజు రేపటి కోసం ఓపెన్ పొజిషన్స్ కూడా చూస్తాను. అండ్ ఈ డేటా ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మీరు ఎన్ఎస్సిలో చూడొచ్చు, ఐ చాట్స్ లో చూడొచ్చు, సెన్సిబుల్ లో చూడొచ్చు, ఎక్కడైనా చూడొచ్చు. ఓన్లీ థింగ్ ఈస్ చూసేవి అంటే మీ అల్గారిథం కానీ మీ ఫార్ములాస్ కానీ డిఫరెంట్ గా ఉండాలి ఓపెన్ పొజిషన్స్ కనుక్కోవాలంటే. సో అండ్ వాళ్ళ ఇంటర్నల్ స్ట్రాటజీస్ కూడా అర్థం చేసుకునే క్యాపబిలిటీ కూడా కావాలి. సో అనవసరంగా అంటే ర్యాండమ్ గా డేటా అనలైజ్ చేసి మీరు లాస్ అయితే చేసుకోకండి. సో ఆర్ ఎవరైనా హెల్ప్ అయినా తీసుకోండి. సో రేపటి కోసం క్లయింట్స్ ఎలా ఉన్నారు అంటే, పర్ఫెక్ట్ గా ఒక బుల్లిష్ మూవ్ తో అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ బేరిష్ పొజిషన్స్ అయితే కనబడుతున్నాయి, ప్రోస్ కూడా బేరిష్ పొజిషన్స్ కనబడుతున్నాయి. జనరల్ గా వీ డోంట్ కన్సిడర్ డిఐఎస్, వీళ్ళు డెరివేటివ్స్ లో యాక్టివ్ గా ఉండకూడదు కాబట్టి. అండ్ నిజంగా ఈ పొజిషన్స్ అన్ని పర్ఫెక్ట్ అంటే కాదు. యాక్చువల్ గా ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వీళ్ళు నిజంగానే బుల్లిష్ ఉన్నారు. క్లయింట్స్ అనే వాళ్ళు ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కాదు, వాళ్ళు ఇండివిజువల్ ట్రేడర్స్ అనమాట మనలాగా. అండ్ ఇది రిపిటేటివ్ గా ఎందుకు చెప్తా ఉంటే, ఎవరైతే ఫస్ట్ టైం వింటారో ఆర్ ఎవరైనా కొత్తగా వినే వాళ్ళు ఉంటారో, సో వాళ్ళకి అర్థం అవడానికి క్విక్ గా, సో దట్ వాళ్ళు వెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవడం ఆర్ కొంత ఆర్ఎండి చేసుకోవడానికి డేటా పాయింట్స్ ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్
యాక్చువల్గా ఎఫ్ఐఎస్ మనల్ని బ్లాక్ చేస్తున్నారు. వీళ్ళు కొంతవరకు బుల్లిష్ పొజిషన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే డిసైసివ్ మూవ్ క్లయింట్స్ లాగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, బట్ వీళ్ళు ఒక బుల్లిష్ పొజిషన్స్ ని అయితే హోల్డ్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రోస్ మాత్రం క్వైట్ ఆపోజిట్ గా ఉన్నారు. ఒక డిసైసివ్ బేరిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇలాంటప్పుడు ఎలా ట్రీట్ చేయాలి, మార్కెట్ ని ఎలా చూడాలి అనుకుంటాం కదా. సో ఎప్పుడైతే మనం బ్యాక్ టెస్ట్ చేసి పర్ఫెక్ట్ గా ఉంటామో ఈధర్ మనకి మన లెవెల్ దగ్గర ట్రేడ్ అయినా వస్తుంది, లేదా మన ట్రేడింగ్ ఆ రోజైనా ఆగిపోతుంది. అంటే మనం పొజిషన్స్ ఏవి తీసుకోం. ఇది ఎలా అంటే ఓన్లీ బ్యాక్ టెస్ట్ త్రూ అన్నమాట. అంటే ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, ఇలాంటి స్ట్రక్చర్స్ వచ్చినప్పుడు మన ప్రైస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆ టైంలో ఎలిట్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఆర్ ప్రైస్ యాక్షన్ లో ఎలాంటి చేంజెస్ ఉంటాయి, ఈఎంఐస్ ఎక్కడ కంట్రోల్ అవుతాయి, అంటే ఈఎంఐస్ దగ్గర ఎలాంటి సపోర్ట్ తీసుకుంటుంది, ఇలాంటి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అన్ని మనకి అర్థమవుతాయి ఓన్లీ త్రూ బ్యాక్ టెస్టింగ్. ఓకే, సో క్విక్ గా ఒకసారి ప్రైస్ యాక్షన్ పైన ఎలా మూవ్మెంట్ ఉండొచ్చు ఏంటి అనేది క్విక్ గా అయితే చెప్తాం. అండ్ యా, సో ఇది ఓపెన్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ ఫర్ టుమారో. సో యా, సో మీరు మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చూస్తే ఇక్కడ మనకి క్విక్ గా అర్థం చేసుకున్నట్లయితే క్లయింట్స్ అయితే పర్ఫెక్ట్ గా ఒక బుల్లిష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ, మీకు ఈజీగా గుర్తుండడానికి జియో చేంజెస్ చెప్తున్నాను. సో యా, సో క్లయింట్స్ ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ మీకు ఇక్కడ రాస్తాను, ఈజీ అవుతుంది. సో వీళ్ళు క్లయింట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ ఎవరైతే బేసిక్ గా ఎవరైతే ఎఫ్ఐఎస్ ఉన్నారో వాళ్ళు ఇంత అగ్రెసివ్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వాళ్ళు ఒక హెడ్జ్ చేస్తున్నారు వాళ్ళ పొజిషన్స్. అట్ ద సేమ్ టైం కొంత మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా. అంటే సో ఈ క్లయింట్స్ అన్న ఎఫ్ఐఎస్ వీళ్ళు అట్ ద సేమ్ టైం వీళ్ళకి క్వైట్ ఆపోజిట్ గా లెట్ మీ, సో ఇది ఎందుకు డ్రా చేస్తున్నా అంటే ఈ రోజు ఇంతకు ముందు వచ్చిన డేటా కంటే ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ లాగా ఉందన్నమాట. అందుకని నేను మీకు కంపేర్ చేసి చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో వీళ్ళెవరు అంటే ప్రొప్రైటరీస్ అన్నమాట. సో ప్రొప్రైటరీస్ ఒక వాళ్ళు బేరిష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేసేలాగా వాళ్ళ పొజిషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది ఎవరు మీరు జస్ట్ ఐడియా కోసం వినండి. ఇది కంప్లీట్ గా వినేసి దీనిపైన ట్రేడ్ చేయాలనుకోకండి. మీ వ్యూ కి మ్యాచ్ అవుతేనే మీరు దీనిపైన ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయండి, అదర్వైజ్ కంప్లీట్ గా స్కిప్ చేయండి. బట్ మీరు ఒక 1 month డేటాని కంపేర్ చేసి చూస్తే మీకు ఎన్నిసార్లు మనం ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ తో మన డేటా వెళ్తే ఎన్నిసార్లు సక్సెస్ రేట్ వచ్చిందో అని చూడండి. అండ్ లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్స్ లో 4 ట్రేడింగ్ సెషన్స్ అనేటివి 100, 150, 130 పాయింట్స్, 200 పాయింట్స్ ఎలా ఇచ్చాయో కూడా చూడండి. ఠీకే, సో అలా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఈ డేటా అనేది అర్థమవుతుంది. సింగిల్ ర్యాండమ్ గా వచ్చి ఈ రోజు వీడియో చూసేసి ఏంది ఇంత కన్ఫ్యూజింగ్ గా ఉందనుకుంటే మీకు అర్థమవుతుంది. బికాస్ ఎవ్రీ డే ఒక ప్రైస్ ప్యాటర్న్ మారుతుంది. మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో అది ఈజీగా అవుతుంది. సేమ్ సో ఇక్కడ ఏదైనా సరే మనం రెగ్యులర్ గా దాన్ని ప్రాక్టీస్ చేస్తా ఉంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఈవెన్ క్రికెట్ ఆడేటప్పుడు కూడా జనరల్ గా మనం గల్లీ క్రికెట్ ఆడేటప్పుడు 80-90 స్పీడ్ చాలా పేస్ అనిపిస్తుంది. బట్ మనం కొంత ట్రైనింగ్ తీసుకున్నాక లేదా మన పక్క కాలనీ ప్లేయర్స్ కానీ స్టేట్ లెవెల్ ప్లేయర్స్ కానీ ఆడినప్పుడు 130, 140 స్పీడ్, 120, 130 స్పీడ్ వరకు వెళ్తుంది. బట్ ఇంటర్నేషనల్ చూస్తే మీరు 150 స్పీడ్ ని కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎలా అంటే ఫేస్ చేసేటప్పుడు ఏంటి మనం నిజంగా అంత ఫియర్ ఉంటుంది అంటే కాదు, ఎందుకంటే ఆల్రెడీ మనం నెట్ ప్రాక్టీస్ చేసి ఉంటాం కాబట్టి. సేమ్ వే ఇక్కడ కూడా మీరు ఎంత బ్యాక్ టెస్టింగ్ చేస్తే మీకు అంత యూజ్ అవుతుంది. ఓకే, సో ఇలాంటప్పుడు మనం ఎలా తీసుకోవాలి ఏంటి అంటే ప్రైస్ అనేది చాలా క్విక్ రివర్సల్స్ ఇస్తా ఉంటాయి. మీరు ఇంతకు ముందు నా టార్గెట్ హిట్ అయింది, నా టార్గెట్ వచ్చింది బట్ నా స్టాప్ లాస్ హిట్ అయ్యి టార్గెట్ వచ్చింది అనుకుంటాం కదా. ప్రైస్ ఈ ఏరియాలో ఓపెన్ అయిపోయింది అనుకోండి, సపోజ్ ఈ ఏరియాకి వెళ్తే మళ్ళీ వెంటనే క్విక్ రివర్సల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదర్వైజ్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడికి వెళ్తా ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే ఈ ప్రొపరేటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టాప్ లాస్ తీసుకుంటారు ఈ ఏరియాలో. ఠీకే, పైకి వెళ్ళే కంటే ముందు. అదర్వైజ్ వీళ్ళ డైరెక్షన్ లో ఇదే ఒక సినారియో. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకొక సినారియో కూడా ఉంటది. ఏంటి అంటే సో ఈ ప్రైస్ ఎప్పుడైతే పైకి వెళ్ళిందో కంప్లీట్ గా మళ్ళీ రీటెస్ట్ చేస్తూ అంటే మళ్ళీ కిందికి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. ఇది ఒక ప్యాటర్న్. నెక్స్ట్ ప్యాటర్న్ ఇంకొకటి ఏంటి అంటే మనం ప్రాపర్ గా మనం ప్లాన్ చేసుకొని ఉంటే ఈ హెడ్ ఏక్ అనేది ఉండదు. అండ్ ఈ రోజు ఎవరైతే ఫ్రెష్ గా అంటున్నారో వాళ్ళకి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటది. మీరు వినకుండా ఏం కాదు, నెక్స్ట్ డే ఒకసారి వచ్చి చూడండి. సో దట్ మీకు అర్థమయ్యే ప్యాటర్న్ వస్తే దట్ విల్ బి వెల్ అండ్ గుడ్ ఫర్ యూ. ఎవరైతే రెగ్యులర్ గా వింటున్నారో దీన్ని ట్రాక్ చేయడానికి ట్రై చేయండి. ఠీకే, సో నెక్స్ట్ డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయ్యి ఆర్ ఒక లెవెల్ వరకు వచ్చి
ఇక్కడ నుంచి ఈ ఏరియాలో కన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు ఏమవుతుంది అంటే ప్రొప్రైటరీస్ కి బెనిఫిట్ అవుతుంది. ఎందుకు అంటే అట్లీస్ట్ వీళ్ళు ఎగ్జిట్ అవ్వడానికైనా ఛాన్స్ ఉంటుంది, వీళ్ళ డైరెక్షన్ లో కొంత వస్తే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ ఇప్పుడు మనకి నిజంగా మనం ఏం చేస్తున్నాం, హయ్యర్ హైస్ చేసుకుంటా వెళ్తుంది, ప్రైస్ హయ్యర్ హైస్ చేసుకుంటా వెళ్తుంది. దీన్ని ఎలా తీసుకోవచ్చు, ఈ గ్యాప్ ని ఫిల్ చేసిన లాగానే తీసుకోవచ్చు. అదర్వైజ్ ఇక్కడ కూడా ఇంకొక గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ ని ఫిల్ చేసి కూడా వెళ్ళొచ్చు. ఠీకే. సో నెక్స్ట్ థింగ్, యా, గ్యాప్ ని డౌన్ చేసి కూడా వెళ్ళొచ్చు. అదే వేలో ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు బుల్లిష్ ఉన్నారు అంటే క్లయింట్స్ బుల్లిష్ ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళకి యాంటీగా జరుగుతుంది కాబట్టి ఇన్ కేస్ ప్రైస్ ఇలానే ఇంకొంత కిందికి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది. సో అంటే లైవ్ లో ఏం జరుగుతుంది, ఈ పొజిషన్స్ అన్ని బిల్డ్ అవుతా ఉంటాయి. దాన్ని ఏంటంటే ఓఐ త్రూ మనం ట్రాక్ చేసుకోవాల్సి వస్తుంది. సో రేపు ప్రైస్ యాక్షన్ అంటే ఈ ప్యాటర్న్స్ ని గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఈ అంటే క్లయింట్స్ తో అలైన్ అయ్యి జనరల్ గా ఎఫ్ఐఎస్ తో అలైన్ అయ్యి ప్రోస్ లేనట్టుగా అనిపిస్తుంది. కానీ ఎఫ్ఐఎస్ ఏంటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్ లో ఉంటారు వీళ్ళు. క్యాష్ సెగ్మెంట్ ఉంటుంది, తర్వాత స్టాక్ ఆప్షన్స్ ఉంటుంది, తర్వాత స్టాక్ వాట్ వి కాల్ నెక్స్ట్ హెడ్జ్ ఫండ్స్, డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళని ట్రాక్ చేయడం కష్టం. ఆల్రెడీ వీళ్ళని ట్రాక్ చేస్తూ ప్రోస్ ఉంటారు కాబట్టి మనకి డేటా క్విక్ గా మూవ్ అయ్యేది కూడా తెలిసిపోతా ఉంటది. ఓకే, ఈ ప్రైస్ ప్యాటర్న్స్ ఎలా ఎలా మనం రేపటి కోసం చూడాలనేది మీకు క్విక్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఈ 1.5 month లో నాకు తెలిసి ఇలాంటి ప్రైస్ ప్యాటర్న్ రావడం అనేది ఫస్ట్ టైం అనుకుంటా. ఇంతకు ముందు ఎక్కడున్నా కూడా ఈధర్ సైడ్ వైజ్ డైరెక్షన్ క్లియర్ గా ఉండింది, లేదా అప్వర్డ్స్ డైరెక్షన్ క్లియర్ గా ఉంది, డౌన్వర్డ్స్ డైరెక్షన్ క్లియర్ గా ఉండింది. అండ్ ఎవ్రీడే మనం ప్రైస్ అనుకున్నట్టు అంటే జరుగుతుందా అంటే జరగదు. బికాస్ లైవ్ లో ఇది ఎంత ఎంత ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఉన్నా కూడా లైవ్ లో పొజిషన్స్ ని బట్టే మన మార్కెట్ కూడా రియాక్ట్ అవుతా ఉంటది. ఠీకే. సో ఇది ఒక వ్యూ. ఇక్కడ నుంచి మనం ఎలా సైన్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనకి ఒక గ్యాప్ ఉంది అండ్ ఇది సపోర్ట్ లెవెల్ గా కన్సిడర్ చేద్దాం. సో సపోర్ట్ లెవెల్ గా కన్సిడర్ చేసినప్పుడు ప్రైస్ ఇన్ కేస్ ఈ ఏరియాలో ఓపెన్ అయ్యి, ఈ ఏరియాలో ఎక్కడో చోట ఓపెన్ అయ్యి ఈ ఏరియాకి వచ్చి ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకుంటుంటే అంటే ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి వెళ్తా ఉంటే, అండ్ రేపటికి ఏది కూడా హై ప్రాబిలిటీ కాదు, అన్ని కూడా మీడియం టు లో ప్రాబిలిటీ, బికాజ్ ప్రైస్ స్ట్రక్చర్ అనేది క్లియర్ గా లేదు కాబట్టి. అండ్ మనము ఇది మీరు మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను. సపోజ్ చాలా మంది ఏమనుకుంటారంటే ఇది బ్రేక్ డౌన్ అయింది కదా అనుకుంటారు. వన్ క్యాండిల్ ఎనఫ్, గ్లోబల్ న్యూస్ మంచిగా ఉంటే వన్ క్యాండిల్ ఈజ్ ఎనఫ్ ఈ పుల్ బ్యాక్ కోసం. అంటే ఇది ఫేక్ బ్రేక్ డౌన్ అని చెప్పడానికి వన్ క్యాండిల్ ఈజ్ ఎనఫ్ అనమాట. ఈ లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ ఇది దీని సపోర్ట్ తో వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది బ్రేక్ డౌన్ అయినా కూడా దీన్ని ట్రస్ట్ చేయొచ్చా లేదా అంటే అందుకనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈ సపోర్ట్ జోన్ దగ్గర మనకి చిన్న అంటే మనకి ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలి అంటే ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనకి స్టాప్ లాస్ క్లియర్ గా ఉంటే మనం ట్రేడ్ చేయొచ్చు, స్టాప్ లాస్ క్లియర్ గా లేని ట్రేడ్ చేయలేము. సో ఇక్కడ నుంచి నేను ఇప్పుడు సపోజ్ ఇది ఎంత ట్రేడ్ చేస్తానంటే ట్రేడ్ చేయను, బికాస్ నేను ఒక సపోర్ట్ దగ్గర రివర్సల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆర్ ఒక రెసిస్టెన్స్ దగ్గర రివర్సల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇది నా వ్యూ. ఠీకే. సో దీన్ని ఫాలో అవ్వాలా ఆర్ నాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లాన్ ఉంటే నేను అటు ఫాలో, అసలు ఫాలో అవ్వకుండా పర్లేదు. కానీ మీకు ఫ్యూచర్ అంతా దీనిపైనే ఉంటుంది, బికాస్ వాల్యూమ్స్ అనేటివి అన్ని ప్రైస్ యాక్షన్ లో ప్రతి ఒక్క పాయింట్ అందరికీ తెలుసు. బట్ వీళ్ళని ట్రాక్ చేయలేకపోతున్నారు. ఎందుకు ట్రాక్ చేయలేకపోతే అక్కడే ట్రాప్ అవుతున్నారు ఎందుకు అంటే మైండ్ ఇష్యూస్ అన్నమాట. బట్ వాళ్ళ పొజిషన్స్ క్లియర్ గా తెలిసినాక కూడా మైండ్ ఇష్యూస్ ఉంటే మనం ఏం చేయలేం. సో ఇక్కడ నేను తెలుసుకొని దీని అనాలిసిస్ కూడా మీకు చెప్తా ఉన్నా. సో మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో యా, ఈ వ్యూ ఒకటి నాకు ఈ ఏరియాలో ఒక బుల్లిష్ ప్యాటర్న్ దొరికితే 1:2 1:3 అనేది నేను చేయగలను, నా పర్సనల్ గా నేను ఫీల్ అవుతున్నా. ఠీకే. నెక్స్ట్ థింగ్, ఇంకొక ట్రేడ్ ఏంటి అంటే ఇన్ కేస్ ప్రైస్ గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ ఎక్కడైనా అవ్వండి, ఈ ఏరియా నుంచి ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ కన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం ఈ లెవెల్ వరకు 1:2 1:3 లెవెల్లో మాత్రం ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. పర్సనల్ గా ఇది నేను చేస్తానో చేయను అనేది సెకండరీ అండ్ మీకు కూడా సజెస్ట్ చేయట్లేదు. ఇది ట్రేడింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాబబిలిటీ. సో ఈ ప్రాబబిలిటీ ఏంటి అంటే నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే ఇప్పుడు ప్రొప్రైటరీస్ కూడా బేరిష్ ఉన్నారు. వాళ్ళంతా పిచ్చోళ్ళు అయితే కాదు కదా మనకి బేరిష్ ఇచ్చే అంత. సో ఈవెన్ వాళ్ళు బ్లఫ్ చేస్తున్నారు అనుకోండి, నా ఏరియాకు ఇప్పుడు నేనైతే మార్క్ చేస్తున్నానో ఆ ఏరియా నుంచి నాకు అసలు పొజిషన్ రాదు, ఇది ఆల్రెడీ పైకి వెళ్తుంది ఇన్ కేస్ బ్లఫ్ చేస్తూ ఉంటే. ఇప్పుడు ఇది ఇలా వెళ్ళింది అనుకుందాం, ఇలా వెళ్ళినప్పుడు నేను ట్రేడే చేయను కదా, సో నాకు లాస్ ఎక్కడ నుంచి ఉంటుంది, ఉండదు. బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఇక్కడ నుంచి రివర్సల్ వస్తే నేను ఒక మీడియం ప్రాబిలిటీకి కన్సిడర్ చేస్తాను, ఇక్కడ నుంచి రివర్సల్ ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకు అంటే డౌ థియరీ అనేది వయలేట్ అవ్వట్లేదు. ఇన్ కేస్ ఒక స్మాల్ కరెక్షన్ అనేది ఎప్పుడైనా అవసరం కాబట్టి ఆ కరెక్షన్ నేను ఇక్కడ నుంచి ఉంటే ఈ కరెక్షన్ చేస్తా. ఇక్కడ మధ్యలో ఎంటర్ అయ్యి స్టాప్ లాస్ క్లియర్ లేని ఏరియాలో
మనం ఎంటర్ అవ్వకూడదు. ఇక్కడికి వస్తే ఏంటంటే స్టాప్ లాస్ క్లియర్ ఉంటుంది. ఇన్ కేస్ కిందికి వెళ్తే ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ప్రైస్ కిందికి వస్తుంది అనుకున్నాం, ఈ జోన్ నుంచి ఈ జోన్. అండ్ ఇది ఎందుకు వస్తుంది అనుకుంటున్నా అంటే, మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మీకు ఇందాక మీకు డైవర్జెన్సెస్ చూపించాను కదా, సో అది ఇంకా ఆ మూమెంట్ అనేది అయిపోలేదు కాబట్టి అందుకని చెప్తున్నా. ఓకే, సపోజ్ ప్రైస్ ఈ ఏరియా వరకు వెళ్ళి ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకుంటూ నేను వెంటనే ట్రేడ్ తీసుకుంటాను తీసుకో. నేను ఎప్పుడు కూడా స్టాప్ లాస్ పర్సనల్ గా చెప్తున్నాను, నేను ఇది పర్సనల్ గా స్టాప్ లాస్ తగ్గేంత వరకు చూసి ఆ ఏరియాలో ఎంటర్ అవుతాను. నేను ట్రేడ్ ట్రేడ్ దొరకకపోతే అది ఫీల్ అవుతానంటే కాదు. మనం ఇన్ని మూవ్స్ క్యాప్చర్ చేసినాం, ఈ ట్రేడ్ దొరకకపోతే ఏంటి, రేపు ఒక్క రోజుతో నిఫ్టీ అయితే ఆగిపోదు కదా, మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ ఎంట్రీస్ మల్టిపుల్ ఆపర్చునిటీస్ అయితే ఇస్తుంది కదా. సో అది మనము డిఫరెంట్ ప్యాటర్న్ కనిపించినప్పుడు కొంచెం ఒక స్టెప్ బ్యాక్ వేసి ఆర్ కొంచెం డిలేడ్ ఎంట్రీస్ తీసుకున్నా కూడా పర్లేదు. ఓన్లీ థింగ్ ఈ స్టాప్ లాస్ క్లియర్ ఉండాలి. సపోజ్ నేను ఎంటర్ అయినాక స్టాప్ లాస్ హిట్ అయింది, ఏమవుతుంది, మనం ఆల్రెడీ మంచి మంచి మూవ్స్ ని క్యాప్చర్ చేసినప్పుడు స్టాప్ లాస్ అనేది తీసుకుంటే ఏమవుతుంది, ఏమవ్వదు. మన క్యాపిటల్ ఎప్పుడు కూడా సేఫ్ గా ఉంటుంది. మనకు వచ్చిన సపోజ్ ఎగ్జాంపుల్ లాస్ట్ 3-4 days లో మనం ఒక 300 పాయింట్స్ కలెక్ట్ చేసినాం అనుకుందాం. అందులో ఒక 25 పాయింట్స్ 30 పాయింట్స్ పోతే నా క్యాపిటల్కి వచ్చిన నష్టం ఏంటి, నాకు ఈ మంత్ ఎర్న్ చేసిన క్యాప్చర్ చేసిన పాయింట్స్కి వచ్చే నష్టం ఏముంటది, ఏముంటది. అందుకనే ఎప్పుడైనా సరే ట్రేడ్ తీసుకోకుండా కూర్చుంటే ఏమవుతుంది, ఇంకా అదే అలవాటు అవుతుంది, ఫోమో ఉంటుంది. ట్రేడ్ తీసుకుంటే ఎలా ఉండాలి, మన క్యాపిటల్ కి ఇబ్బంది పడకూడదు, మనం తీసుకున్న ప్రాఫిట్ లోంచి పెద్దగా పాయింట్స్ పోకూడదు. సో ఇది నా సినారియో, పర్సనల్ గా నేను ఫాలో అయ్యేది. అండ్ మీకు ట్రైనింగ్స్ లో కూడా ఇదే నేర్పించడానికి ట్రై చేస్తాం. ఓకే, సో ఇది ఒక వ్యూ. అండ్ నెక్స్ట్ థింగ్, ప్రైస్ ఇట్లానే సైడ్ వేస్ లో ఉంది అనుకోండి, ఫస్ట్ 15 minutes క్యాండిల్ మీకు అర్థమై ఉంటది కదా, ఆ థియరీ ఉందనుకోండి, సో ఇక్కడే ఉంటది. బట్ డేటా అయితే అంత 15 minutes లోనే ఆ ఫస్ట్ 15 minutes క్యాండిల్ అంటే నేను ఇక్కడ చెప్పగానే రేపు ఒక 120 పాయింట్స్ ఫస్ట్ క్యాండిల్ ప్రింట్ అయింది అనుకోండి, అందులోనే ఉంటది. అంత అంత పెద్ద పాయింట్స్ రేంజ్ వచ్చినప్పుడు అందులోనే ఉంటది. సో కాబట్టి అదే ఆ డేటా అయితే అలా లేదు. ఇన్ కేస్ అలా వస్తే ప్రైస్ అయితే అందులో ఉంటుంది. ఎవరైతే స్ట్రాటజీ చేస్తారో వాళ్ళు మంచిగా ప్రీమియం అయితే క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఎస్టర్డే ఒకరు అడుగుతా ఉండే అనమాట, ఏంటి అంటే, సో ఐరన్ ఫ్లై డిప్లాయ్ చేయొచ్చా, ఐరన్ ఫ్లై డిప్లాయ్ చేయడానికి పర్ఫెక్ట్ టైం ఏంటి అంటే, మొమెంటమ్ లో ఉన్నప్పుడు ఐరన్ ఫ్లై ఎలా డిప్లాయ్ చేస్తాం, ఐరన్ ఫ్లై డిప్లాయ్ చేస్తే ఏంటి అంటే, మనం రెగ్యులర్ గా చిన్న చిన్న ప్రాఫిట్స్ తీసుకుంటూ పెద్ద పెద్ద లాసెస్ ఇవ్వాల్సి వస్తుంది మార్కెట్ కి. మొమెంటమ్ ఎలా క్యాప్చర్ చేయాలి ఏంటి అంటే, మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. నేను అట్లీస్ట్ టెలిగ్రామ్ లో ఎవరైనా ఉన్నారో వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తాను. సో మీకు మొమెంటమ్ ని క్యాప్చర్ చేయడానికి చాలా టూల్స్ ఉన్నాయి, బేసిక్ గా ఇండికేటర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆర్ఎస్ఐ కావచ్చు, ఎంఏసిడి కావచ్చు, వోల్టాలిటీని చెక్ చేయడానికి బోలింజర్ బ్యాండ్స్ కావచ్చు, అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ప్రాపర్ గా ఎలాంటి వ్యూలో ఉన్నాయో చూడడానికి ఈఎంఐస్ కూడా ఉన్నాయి. అండ్ హైయర్ టైం ఫ్రేమ్స్ లో కూడా ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది. సో దీన్ని బట్టి మన ట్రేడ్ ప్లాన్ అనేది ఉండాలి. బ్లైండ్ గా వెళ్ళి ఒక ట్రేడ్ తీసుకొని వెళ్ళకూడదు. సో ఇది మీకు చెప్పడానికి నేను ఎంత హోంవర్క్ చేస్తున్నానో మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఎవరైతే ఫస్ట్ డే చూస్తారో నిజంగా ఈ రోజు కన్ఫ్యూజ్ అవుతారు, డామ్ షూర్ అది, బికాస్ ప్రైస్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్ ఉంది. నేను ఇలాంటి ప్యాటర్న్స్ ఒక 50+ ఎక్స్ప్లోర్ చేసిన కాబట్టి అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నా. సపోజ్ మనం ఎలియట్ వేవ్ తో కంపేర్ చేసి చూసినా కూడా ఎలా ఉంటది, సపోజ్ ఎలియట్ వేవ్ ఈ ఏరియా నుంచే చూద్దాం అనుకుందాం. ఇది 1-2 అవుతుంది, 3 అవుతుంది, ఈ ఏరియాలో 4 అయ్యి ఇక్కడ నుంచి ఏమైనా హిడెన్ డైవర్జెన్స్ వస్తే 5th వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని నాకు ప్రోస్ బేరిష్ వ్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో అని ఒక వాట్ డి వి కాల్ అండర్స్టాండింగ్ అండ్ ఒపీనియన్ ఉంది. ఠీకే, ఈ గ్యాప్ ని ఫిల్ చేసి వెళ్తారేమో అని ఒపీనియన్ కూడా ఉంది. కానీ ఇమీడియట్ ట్రేడ్ తీసుకుంటానే తీసుకోండి. ఎప్పుడైనా సరే రివర్సల్స్ దగ్గర కానీ స్టాప్ లాస్ దగ్గర ఉన్న దగ్గర, స్టాప్ లాస్ కొంచెం ఉన్న దగ్గర కానీ ట్రేడ్ తీసుకుంటే ఏంటి అంటే మన క్యాపిటల్ కి వచ్చే ఇబ్బంది ఉండదు, మనం క్యాప్చర్ చేసిన ప్రీమియం లోంచి పోయే పాయింట్స్ కి ఇబ్బంది ఉండదు. ఠీకే, అండ్ మన మెంటల్ వెల్ బీయింగ్ కూడా రిలాక్స్డ్ గా ఉంటుంది, పెద్ద హెడ్ ఏక్స్ అనేవి ఉండదు. సో దిస్ ఇస్ మై వ్యూ ఫర్ టుమారో. సో మీరు ఎవరైనా మీకు ఈ రోజు కన్ఫ్యూజింగ్ గా ఉంటే అసలు నన్ను ఫాలో అవ్వకండి, ట్రేడ్ చేసే వే కూడా అది కాదు. అండ్ ఇండికేటర్ ఏదైనా ఇస్తే తీసుకోండి. అండ్ ఈ రోజు కూడా, సో యాక్చువల్గా ఇండికేటర్స్ గ్రూప్ లో అయితే ఈ రోజు ఇండికేటర్ బేస్డ్ ట్రేడ్స్ అయితే తీసుకోవద్దని చెప్పాను. బట్ ఎవరైనా తీసుకున్నా కూడా ఈ స్ట్రాంగ్ లాంగ్ దగ్గర ఎస్ఎల్ హిట్ అయి ఉంటది. ఆర్ ఎలాగూ ఇది బేసిక్ ఏంటంటే మనం ఒకటే అర్థం చేసుకోవాలి, ఈ రెసిస్టెన్స్ దగ్గర స్ట్రాంగ్ లాంగ్ వచ్చింది, మన టార్గెట్ ఉందా ఇక్కడ ఆల్రెడీ 300-400 పాయింట్స్ లో అప్ అయ్యి పైకి ట్రావెల్ చేస్తా ఉంటే ఈ స్ట్రాంగ్ లాంగ్ కి మీనింగ్ ఉంటుంది. అందుకని నేను ట్రేడ్ అయితే తీసుకోవద్దని చెప్పాను దీని బేస్ పైన. అండ్ ఇన్ కేస్ ఈ ఫ్లాగ్ అండ్ ఈ బేరిష్ ఫోర్స్ ఏదైతే ఉందో దాంతో ట్రేడ్ తీసుకోవచ్చు అంటే ఎస్ ప్రాబబ్లీ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఆల్రెడీ సెల్ ఆప్షన్ ఉంది, ఇక్కడ నుంచి ఫ్లాగ్ వస్తే మాత్రం
100% షూర్గా తీసుకోవచ్చు, 100% క్వాంటిటీ డిప్లాయ్ చేయొచ్చు. ఠీకే. సో అది పాసిబుల్ కాలేదు కాబట్టి, సో ఎవరైనా మైనర్ క్వాంటిటీ తీసుకున్నా కూడా వాళ్ళ ట్రేడ్ అయితే హిట్ ఉంటుంది. అండ్ ఇది నేను ఈ రోజు ట్రేడ్ తీసుకోవద్దని ముందే చెప్పాను కాబట్టి ఇండికేటర్ గ్రూప్ లో, సో దీని అయితే నేను ఎక్సెల్ షీట్ లో అయితే యాడ్ చేయట్లేదు, ఇండికేటర్ ట్రాకింగ్ షీట్ లో అయితే యాడ్ చేయట్లేదు. అండ్ యా, అండ్ ఒక వన్ మోర్ థింగ్, ఎవరైతే మమ్మల్ని నమ్మి అంటే షార్ట్ స్పాన్ లో, ఈ 45 days స్పాన్ లో మేము చెప్పే అనాలిసిస్ ని నమ్మి ట్రస్ట్ చేసి నిజంగా ఆ కోర్స్ అయితే జాయిన్ అయ్యారు, మెనీ మెనీ థ్యాంక్స్ ఫర్ యువర్ ట్రస్ట్ అండ్ లవ్. బికాజ్ మన వల్ల ఇంకొకరికి బెనిఫిట్ అవుతుంది అంటే వచ్చే హ్యాపీనెస్ వేరే ఉంటుంది. అండ్ యా, సో మీకైతే మళ్ళీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అండ్ ట్రస్ట్. అండ్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో పర్సనల్గా మెసేజ్, వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి ఆర్ ఇన్స్టాగ్రామ్లో చేయండి. ఇన్ కేస్ మీకు వీలుంటే టెలిగ్రామ్లో ఉంటే టెలిగ్రామ్లో కూడా చేయొచ్చు, బట్ టెలిగ్రామ్లో కొంచెం డిలే ఉంటుంది. అండ్ అండ్ ఇంకొక థాట్ ఏంటి అంటే టెలిగ్రామ్లో కంప్లీట్గా ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పోస్ట్లు అయితే పెట్టాలనే ప్లాన్ అయితే ఉంది. మోస్ట్లీ ఇంకొక 1 week లో అది కూడా యాక్టివ్ అవుతుంది. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి అదైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు ఎక్కడైనా సరే, మీకు యూట్యూబ్లో టెలిగ్రామ్లో ఎక్కడ చూసినా కూడా ఆ, ఈ టెలిగ్రామ్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా కూడా మీకు కంప్లీట్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎక్కడ కూడా మనీ రిలేటెడ్ క్వైరీస్ కానీ, మనీ రిలేటెడ్ అట్రాక్టివ్ ఇమేజెస్ కానీ ఆర్ అట్రాక్టింగ్ ఎగ్జాగరేటింగ్ థంబ్నెయిల్స్ కానీ అయితే కనపడవు. ఇది ప్యూర్లీ కంప్లీట్ ఎడ్యుకేషనల్ బేసిస్ పైన డ్రైవ్ చేయాలనేది మా ఇంటెన్షన్ ప్లాన్. సో యా, అండ్ టెలిగ్రామ్ లో కూడా ఉండండి, మీకు లాస్ట్ 3-4 days అప్డేట్స్ చూడండి. ఇన్ కేస్ మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్స్ చూడండి, అబ్జర్వ్ చేయండి. మీ వ్యూకి నేను చెప్పే వ్యూకి మ్యాచ్ అవుతే మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అండ్ మీ ట్రేడింగ్ కమ్యూనిటీలో కూడా షేర్ చేయండి. దిస్ మై అనాలిసిస్ ఫర్ టుమారో, అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బాయ్, టేక్ కేర్.